వాళ్ళిద్దరే చేస్తారు. ఏంటది పద్ధతి సారీలు కడతారు అన్నట్టు. సౌందర్య ఎందుకు వేసలేదు? మోడర్న్ డ్రెస్సులు చాలా వేసింది సౌందర్య, వేయలేదని ఎవరు చెప్పినాడు. కాకపోతే బిగ్ని ఇంకా కొన్ని డ్రెస్సులు వేయలేదు, కానీ చాలా వరకు ఆమె బొడ్డు కానొచ్చేటట్లు చాలా ఎక్స్పోజింగ్ ఆమె కూడా చేసింది. ఇక్కడ ఎవ్వరు బాధ్యతలు కాదు, హీరోయిన్లకు తప్పదు, వాళ్ళ వేసుకోవాలి. జనాలు కూడా అలాగే వేసుకుంటున్నారండి, జనాలు కూడా అలాగే వేసుకుంటున్నారు. ఏదో వాళ్ళ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి శివాజీ గారు చెప్పింది నిజమే, ఇలా ఉండాలి అలా ఇంకా ఆడదానికి స్వాతంత్రం ఏమంటారు, స్వేచ్ఛ లేదు ఇక్కడ. సారీ, నా వాయిస్ చేంజ్ అయింది. ఇప్పుకొని తిరగమని నేను అంటలేను, ఇప్పుకొని తిరగమని అంటలేను, అలా అని సగం బట్టలు వేసుకోమని అంటలేను. చాలు మిడిల్గా ఒక రేంజ్లో వాళ్ళు హీరోయిన్స్ అబ్బా ఒక రకంగా వచ్చిండ్రు. ఆమె మొత్తానికైతే ఏంటి బికినేం వేసుకొని రాలేదు. అలా అని అనసూయ హీరోయిన్ కాదు కదా, ఆమె ఎందుకు రియాక్ట్ అయిందని చెప్పి ఆమె రియాక్ట్ అయిన విషయంలో అయితే దానికి నేను కూడా అంటాను. బట్ ఎందుకు రియాక్ట్ అయింది, ఇంతమందికి లేదు ఆమెకి ఎందుకు వచ్చింది అనే కోపం అందరికి ఉంది. కాకపోతే ఆమె కూడా షూటింగ్లలో మూవీస్లలో చేసింది కదా, ఆమె ఒక నటియే కదా. బట్ అందరినీ ఇప్పుడు వీళ్ళందరూ రియాక్ట్ కాలేకపోతున్నారు. అందరిలో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. నా మనసులో ఉన్న మాట నేను బయటకు చెప్పేస్తున్నాను. అలాగే అనసూయ గారు కూడా తన మనసులో ఉన్నది ఆమె చెప్పేసింది. ఇందులో అనసూయ గారిది తప్పలేదు, బట్ ఎవరు శివాజీ సార్తో రాతని తప్పలేదు, ఆ హీరోయిన్ తప్పలేదు. ఈ మొత్తం ఏంటి పబ్లిక్ మొత్తం ఇలా న్యూసెన్స్ చేసి మొత్తం క్రియేట్ చేసిన వీళ్ళది మెయిన్ తప్పు.